హలో అండి. హాయ్ ఎవ్రీవన్. అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను కదా నేను. అది ఉత్త ఎంప్టీ హౌస్ అండి. ఇది మా ఫుల్ హోమ్ టూర్ అండి. చూడండి బాగుంటుంది. అంటే మా హౌస్ బాగుంటుంది నేను చెప్పేది. ఇది ఎంట్రన్స్ అండి. ఆల్రెడీ మీరు చూసుంటారు. అది ఎంటీకి థింగ్స్ ఉన్నదానికి డిఫరెన్స్ ఉంటుంది కదా, అందుకే మళ్ళీ ఇంకో వీడియో తీశాను. బోర్గా ఫీల్ అవ్వకండి. చూడండి, ఇది ఎంట్రన్స్. మాకు ఎంట్రన్స్ నేరుగానే దేవుడి ఇల్లు ఉంది. పక్కనే ఒక విండో ఉందండి, దాని కిందే సోఫా. మళ్ళీ ఎంట్రన్స్ పక్కన ఒక చిన్న దివానా కాటు, దానిపైన ఇలా డెకరేషన్. అవన్నీ నేను మీషోలో తీసుకున్నాను. ఆ చెట్లు, అవి హుక్స్ అన్నీ మీషోలో తీసుకున్నానండి. నిజంగా మీషోలో వెతికితే బెస్ట్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి, మనం వెతకాలే కానీ. నెక్స్ట్ చిన్న మినీ షింక్ పెట్టుకున్నాము. ఒక మిర్రర్ తీసుకున్నాము. ఈ మిర్రర్ నాకు భలే నచ్చిందండి. అందరికీ 3 కలర్స్ వస్తాయి, చూపిస్తాను వేసి. ఫస్ట్ గోల్డ్ కలర్, బ్లూ కలర్, వైట్ కలర్. చాలా లుక్గా ఉంది. ఎంతో కాస్ట్ పడింది కానీ నాకు గుర్తులేదు, కానీ మిర్రర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఈ లీవ్స్ కూడా నేను మీషోలో తీసుకున్నాను. సెట్ వస్తాయండి, 12 పీసెస్ సెట్ వస్తాయి. మా మిర్రర్ బాగుంది కదా. కింద మినీ షింక్, ఇది కూడా మేము ఆన్లైన్లో తీసుకోలేదు, ఆఫ్లైనే తీసుకున్నాము. మినీ డైనింగ్ టేబుల్. ఇది హాల్. ఇక్కడ టీవీ యూనిట్ అండి, సింపుల్గా పెట్టించుకున్నాం. బ్యాక్ సైడు గోల్డ్ కలర్ లైట్స్ వస్తాయి, చూసారా, మా కేవీలో. గ్లాస్ కూడా మేము ఇక్కడే షాప్లో తీసుకున్నాము. 3000 ఎంతో పడింది. అందుకంటే హాల్లో ఫ్రిడ్జ్ పెట్టుకున్నాం. న్యూ ఫ్రిడ్జ్ చూపించాను కదా, అప్పుడు వీడియో తీసేటప్పుడు. మా ఓల్డ్ ఫ్రిడ్జ్ కూడా ఉందండి. అది ఇప్పుడు లేదులే, తీసేసాం కదా మొన్న వీడియోలో చూసినప్పుడు. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు తీసుకునేది పెద్దది కాబట్టి అది కొంచెం సరిపోలేదు. ఇది కిచెన్ అండి. కిచెన్ మేము ఈ కలర్ వేసుకున్నాము. అది షింకు. ఇట్లా ఇదంతా కబోర్డ్స్ వస్తాయి. మేమేం క్రాక్స్ వస్తాయని మేమేం షెల్ఫ్స్ పగలగొట్టలేదండి, ఉన్నట్టే మేము చేసుకున్నాము. ఇది యూటిలిటీ, ఒక సిలిండర్స్ పెట్టుకుంటాం మేము. యూటిలిటీ కూడా మీడియం సైజ్ వచ్చింది. మాకు బాల్కనీస్ ఎక్కువ రాలేదండి, అందుకోసం ఒక హాల్ కొంచెం పెద్దదిగా వెడల్పుగా ఉంటుంది. మిగతా హౌసెస్ కొంచెం బాల్కనీలు వస్తాయి, 3-4 బాల్కనీస్. మాకు 2 బాల్కనీసే వచ్చాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్లో, ఒకటి కిచెన్లోనే వచ్చిందండి. ఇది మాస్టర్ బెడ్రూము. ఇది బెడ్ అండి, డబుల్ కాట్ బెడ్. ఇది ఎక్స్ట్రా అది వేయించుకున్నాము పిల్లల కోసం అని. కబోర్డ్స్ కూడా డిఫరెంట్గా పెట్టుకున్నామండి. బ్లూ కలర్ కబోర్డ్స్కి పింక్ కలర్ లైటింగ్స్ బాగున్నాయా. ఆ పక్కన వచ్చి విండోస్ అండి. ఇది కూడా తనిగా తీసుకున్నామండి మేము. డ్రెస్సింగ్ టేబుల్ 7000 పడింది, కొత్తది. ఇది కూడా పక్కనే బాల్కనీ ఉంది. బట్టలన్నీ ఇక్కడే ఆరేసుకుంటాం. అంటే ఇక్కడ తనీగా పెట్టుకునేసాం వాషింగ్ మిషను. పైన హ్యాంగర్స్ ఉన్నాయి కదా, అక్కడ బట్టలు ఆరేసేస్తాము. ఇక్కడ ఒక సెట్, యూటిలిటీ ఒక సెట్ పెట్టుకున్నామండి, హ్యాంగర్స్ బట్టలు ఆరేసుకోవడానికి. అంటే ఎక్కువ ఉన్నప్పుడు ఈ రూమ్లో ఒకటి, ఆ రూమ్లో ఒకటి వేసుకోవచ్చు అన్నట్టుగా. మళ్ళీ పైకి వెళ్ళాలి, అందుకోసం. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఆల్రెడీ చూసారు కదా. ఇప్పుడు థింగ్స్ ఉంటాయి కదా, వాటి కోసం తీశాను. ఫోటో మా మామయ్య ఫోటో అండి. మా మామయ్య. బీరువాలు 2. ఇది కొత్త మంచం, ఆల్రెడీ చూపించాను కదా. ఒక విండో వైట్ అంటే ఫ్రోస్టీ వైట్, పింక్ కలర్. పైన ఆపోజిట్లో బ్లూ లైటింగ్స్ వేయించాము. ఈ మోడల్ ఇదిగోండి. ఇక్కడ బ్యాక్ నుంచి చేశాను. ఇది హాలు ఒక లుక్ వేసుకోండి. మా హోమ్ టూర్ చూసారు కదా, బాగుందా? బాగుంటే కామెంట్ సెక్షన్లో బాగుంది అని చెప్పండి. సింపుల్గా డబుల్ బెడ్రూమ్ తీసుకున్నాము. మేము ఉండేది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈస్ట్ ఫేసింగ్ మేము ఉండేది. ఇట్లా ఎంట్రన్స్ వస్తానే పక్కన దేవుడి ఇల్లు. ఇప్పుడు నా వెనకాల కూడా చూస్తున్నారా, ఇదంతా హాలు. చూడండి, ఇదంతా హాలు. అది కిచెను. చిన్న మినీ డైనింగ్ టేబుల్. ఇవంతా మేము 1 year బ్యాకే తీసుకున్నాము. ఇవంతా కొత్తవేం కాదు. ఫ్రిడ్జ్ ఒకటే కొత్తది. సోఫా మిగతావన్నీ 1 year అయింది తీసుకొని. రెంట్ హౌస్లో ఉన్నాము, అంటే జయానగర్లో ఉన్నాము మేము. అక్కడ తీసుకున్నాము. అనుకోకుండా ఇల్లు తీసుకున్నాము. ఇవి సెట్ అయిపోయినాయి. మిగతా అన్నీ కొన్ని లేనటువన్నీ తీసుకున్నాము. మా హౌస్ బాగుందంటే బాగుందని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, బాయ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. బాయ్, సీ యూ.